హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు బోర్న్ బాన్ బిస్కెట్స్తో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మూడు ఇంగ్రీడియంట్స్తో మనం బిస్కెట్స్తో కేక్ ఎలా తయారు చేసుకుంటాము. ముందుగా మనం 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకోవాలండి. బిస్కెట్లు తీసుకున్నాక అందులో నుంచి క్రీమ్ సపరేట్గా, బిస్కెట్లు సపరేట్గా చేసుకోవాలి. చూడండి, మనం క్రీమ్ సపరేట్గా, బిస్కెట్లు సపరేట్గా చేసుకున్నాం కదా. ఇంకా క్రీమ్ పక్కన పెట్టేసి బిస్కెట్లని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన ఫైన్ పౌడర్ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలండి ప్రీహీట్ అవ్వడానికి. కుక్కర్ ప్రీహీట్ అయ్యేలోపు మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనం బిస్కెట్స్ పైన పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది వచ్చేసి ఒక బౌల్లో వేసుకోవాలండి. వేసుకున్నాక దాంట్లో కొంచెం పాలు వేస్తూ కేక్ బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోవాలి. చూడండి, మన కేక్ బ్యాటర్ ఇలా రావాలండి. ఇలా వచ్చినాక నేను 2 ప్యాకెట్లు బిస్కెట్లు తీసుకున్నానండి. దానికి హాఫ్ ప్యాకెట్ ఈనో పట్టింది. ఈనో వేసుకున్నాక దాంట్లో 2 స్పూన్స్ పాలు వేసి కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నాకు కేక్ బ్యాటర్ ఇంకాస్త గట్టిగా అనిపించింది, అందుకని ఇంకో 2 స్పూన్స్ పాలు యాడ్ చేసుకున్నానండి. ఇలా మనం చూసుకుంటూ కేక్ బ్యాటర్ రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకున్నాక ఒక గిన్నెలో నేను బటర్ పేపర్ వేసి ఆయిల్ అప్లై చేసుకున్నానండి. అందులో మనం కేక్ బ్యాటర్ వేసి 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలండి. ఇలా ట్యాప్ చేసినాక నేను వచ్చేసి పైన కాజు వేసినానండి. చిన్నగా కట్ చేసేసి కాజు వేసుకున్నా. మీరు వచ్చేసి కాజు అయినా వేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ, చాకో చిప్స్ మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. చూడండి, మనం ముందుగా కుక్కర్ ప్రీహీట్ అవ్వడానికి పెట్టుకున్నాం కదండి. ఇంకా అందులో ఒక స్టాండ్ పెట్టుకుని, నా దగ్గర స్టాండ్ ఉందండి, స్టాండ్ పెట్టినానండి. మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టండి, లేదంటే ప్లేట్ అన్నా పెట్టేసి దానిపైన మన కేక్ బ్యాటర్ వేసుకున్న గిన్నె పెట్టేసుకొని కుక్కర్కి మూత పెట్టేయాలండి. విజిల్ ఉండకూడదు. మనం విజిల్ తీసేసి కుక్కర్కి మూత పెట్టేసి 20 మినిట్స్ పట్టిందండి. నాకు వచ్చేసి 20 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి. చిన్న మంట పైన పెట్టి టూత్పిక్తో చూసుకోవాలి. మన టూత్పిక్ క్లీన్గా వచ్చేసిందంటే మన కేక్ రెడీ అయిపోయినట్టే అండి. చూడండి, నాకు చాలా క్లీన్గా వచ్చేసిందండి. నా కేక్ రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసినాక ఒక 10 మినిట్స్ వదిలేయాలండి. చల్లగా అయినాక మనం ప్లేట్లో తిప్పుకుని కేక్ రెడీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా, ఈజీగా 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా కేక్ రెడీ చేసుకోవచ్చండి. నా కేక్ వచ్చేసి రెడీ అయిపోయిందండి. అంతే. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.